క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 20వ ఆదివారంలో ఉన్నాం. నేటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పఠనము యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనము మరియు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం ఆలకించాం. యెషయా ప్రవక్త అన్యులను దేవుణ్ణి ఆరాధించడానికి ఆహ్వానించడం మనకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే శతాబ్దాలుగా యూదులు అన్యులను దేవాలయంలో ప్రవేశించనిచ్చేవాళ్ళు కాదు. వాళ్లకు బలులర్పించడానికి, కానుకలు అర్పించడానికి వారికి ఏ విధమైన అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈనాడు యెషయా ప్రవక్త అన్యులను దేవుణ్ణి ఆరాధించడానికి ఆహ్వానిస్తున్నాడు. మనం గమనించవలసినటువంటి విషయం, యూదులు బాబిలోనియా ప్రవాసాన్ని ముగించుకొని తిరిగి వచ్చారు. పూర్వం బబిలోనియల చేతుల్లో యూదులు ఓడిపోయినప్పుడు యూదులు వాళ్ళ పట్టణమైన యెరూషలేమును నాశనం చేశారు. వాళ్ళ దేవుని ఆలయాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. ఈనాడు 50 సంవత్సరాల బానిస బ్రతుకులు ముగించుకొని దేవుని కృపతో మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి యూదులు దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. బబిలోనియా ప్రవాసం, దేవాలయం కూల్చివేయబడ్డం, ప్రవాసం ముగించుకొని తిరిగి వచ్చిన యూదులు ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా వారిని నిజమైన విడుదల పొందేటటువంటి ఆ మెస్సయా కాలానికి సంసిద్ధపరుస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ ప్రవక్త సూచిస్తూ ఉన్నాడు. నిజమైన శాశ్వతమైనటువంటి విడుదల, ఆ రక్షణ కాలాన్ని మెస్సయా తీసుకొని వస్తాడు. ఆ మెస్సయా కాలం, ఆ రక్షణ కాలం, ఆ విడుదల పొందే కాలం, ఆ మెస్సయా తీసుకుని వచ్చే శాంతి సమాధానంతో కూడినటువంటి ఆ విడుదల కాలం కోసం యూదులు నీతి న్యాయాలను పాటించుకుంటూ పవిత్రమైన జీవితాలతో ఎదురు చూస్తూ ఉండాలి. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త యూదులకు తెలియచేస్తూ ఉన్నాడు. యూదులు కానటువంటి అన్యులు, యావేను కొలిచేటటువంటి అన్యులు, యావేను తమ రక్షకునిగా దైవంగా భావించి ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ ఆయన నిబంధనను తూచా తప్పకుండా పాటించుకుంటూ జీవించేటటువంటి అన్యులను ఉద్దేశించి ఈనాడు యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ అన్యులు దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతించబడతారు. అంతేకాదు, వారు దేవాలయంలో కానుకలు అర్పించడానికి, బలులర్పించడానికి, దహన బలులు అర్పించడానికి అనుమతించబడతారు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవునికి కానుకలు అర్పిస్తున్నారో, బలులు అర్పిస్తున్నారో, దహన బలులు అర్పిస్తున్నారో, అంతే రీతిలో ఆ యావేను విశ్వసించే అన్యులు కూడా దహన బలులు అర్పించడానికి, కానుకలు అర్పించడానికి అనుమతించబడతారని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ ప్రవచనం శతాబ్దాలుగా, 100 సంవత్సరాలుగా అన్యులకు యెరూషలేములో యావేకు బలులర్పించడానికి, ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేనటువంటి ఈ అంశాన్ని రద్దు చేస్తున్నట్లుగా, ఒక క్రొత్త ఆశాజనకమైనటువంటి కాలం రాబోతున్నట్లుగా యెషయా ప్రవక్త సూచించడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క రక్షణ ఒక్క దేవుని చేత ఎన్నిక చేయబడిన యూదులకు మాత్రమే అందుతుంది అని పూర్వం యూదులు నమ్మేవారు. కానీ నేడు ఒక్క యూదులకు మాత్రమే దేవుని రక్షణ అందడం కాదు, ఎవరెవరైతే ఆ దేవుని విశ్వసిస్తారో వారు ఏ జాతి వారైనా వారు తప్పకుండా వారి విశ్వాసాన్ని బట్టి, ఆయనకు తమ జీవితాలను అంకితం చేసుకున్న విధానాన్ని బట్టి, ఆయన నిబంధనను పాటించిన విధానాన్ని బట్టి అన్ని జాతుల వారు కూడా తప్పకుండా ఆ దేవుని యొక్క రక్షణను పొందగలుగుతారని యెషయా ప్రవక్త విశ్వజనీనమైనటువంటి ఆ దేవుని రక్షణ కార్యం గూర్చి వెల్లడి చేయడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. దేవుని ఆలయము అన్ని జాతులకు చెందిందై ఉంటుంది కాబట్టి అది ప్రార్థనాలయంగా పిలువబడుతుంది అని చెప్పి యెషయా ప్రవక్త సూచించాడు. ఈ ప్రార్థనాలయంగా చెప్పబడిన ఈ దేవుని ఆలయంలో అన్ని జాతుల ప్రజలు ఒక బాహ్యమైనటువంటి కానుకలను, బలులను మాత్రమే అర్పించడం కాదు, వాళ్ళు ఆంతరంగికంగా తమను తాము పూర్తిగా దేవునికి అంకితం చేసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి తమ జీవితంలోనికి ఆహ్వానించుకొని ఆయనను తమ జీవితంలో ఆంతరంగికంగా పాటించుకుంటూ, విశ్వసించుకుంటూ
ఆయన యందు ప్రగాఢమైన విశ్వాసముతో జీవించగలుగుతారని, ఆ విధంగా ఆ ఆలయంలో బాహ్యాచారాలు మాత్రమే కాకుండా ఆంతరంగికంగా దేవునికి అంకితమై జీవించగలిగే రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడు. అందుకే దేవాలయములో వ్యాపారాలు క్రయ విక్రయాలు జరుగుతూ ఉండగా చూచినటువంటి యేసుక్రీస్తు కొరడాపేని అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని అందరినీ కూడా బయటకు పంపించి వేయడాన్ని మనం చూసిన సందర్భంలో మత్తయి సువార్తకారుడు యెషయా ప్రవక్త చెప్పిన ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఉటంకించినట్లుగా, నా ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ దీన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చారని ప్రభు వారిపై కోపించినట్లుగా మనకు తెలియచేశాడు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 13వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూసినప్పుడు, మొదటి పట్టణంలో మెస్సయా రాజ్యం ఒక్క యూదులకు మాత్రమే చెందింది కాదని, అది విశ్వజనీయమైంది, అన్ని జాతుల ప్రజలకు చెందిన రాజ్యంగా అది ఉంటుందని యెషయా ప్రవక్త చెప్పడాన్ని మనం చూచాం. నేడు మత్తయి సువార్త, అదేవిధంగా మార్కు సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసినప్పుడు, ఒక అన్య స్త్రీ తన దృఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు ముందు ప్రదర్శించి ఆమె విజ్ఞాపనకు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి సమాధానంగా ఒక గొప్ప అద్భుతాన్ని ఆమె తన కుమార్తె కోసం క్రీస్తు ప్రభు దగ్గర నుంచి సాధించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు, కఫర్నాము ప్రాంతంలో అన్యుడైనటువంటి ఒక శతాధిపతి తన సేవకుని కోసం ప్రభువుని అర్థించి గొప్ప అద్భుతాన్ని పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాలలో మినహాయించి మిగిలిన అన్ని సందర్భాలలోనూ యేసుక్రీస్తు తన సువార్త ప్రబోధాన్ని, అద్భుత కార్యాలను ఒక్క యూదులకు మాత్రమే నిర్వహించడాన్ని మనం మత్తయి సువార్తలో గమనిస్తూ ఉన్నాం. అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి ప్రభు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాతే యేసు ప్రభు దేవుని చేత ఎన్నుకోబడి దేవుని ప్రియమైన బిడ్డలుగా చెప్పబడిన ఆ ఇశ్రాయేలీలకు బదులుగా అన్యులు ఇశ్రాయేలీల స్థానాన్ని తీసుకుంటారని, ఇశ్రాయేలీలు చేరుకోవలసిన ఆ దైవరాజ్యానికి అన్యులు చేరుకోగలుగుతారని, అబ్రహాము సంతతి అయ్యుండి ఖచ్చితంగా దేవుని రాజ్యం సొంతం చేసుకుంటామని, మేము దేవుని బిడ్డలమని విర్రవీగిన యూదులు ఈనాడు వారి యొక్క అవిశ్వాసం వల్ల అబ్రహాముతో పితామహులతో కలిసి ఆనందంతో భుజించవలసినటువంటి ఆ పరలోక రాజ్యపు నిత్యానంద విందులో పాల్గొనే యోగ్యతను ఆ అబ్రహాము సంతతిగా చెప్పబడిన ఇశ్రాయేలీలు పోగొట్టుకోగా అన్యులు ఆ విందులో పాల్గొగలుగుతారని ప్రభు మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు తూరు సీదోను పట్టణాలకు వెళ్ళాడు. ఫెనీషియా ప్రాంతానికి దక్షిణ భాగంలో ఈ తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ అన్యుల ప్రాంతమైన తూరు సీదోను ప్రాంతాలకు దగ్గరగా వెళ్ళాడా, లేక స్వయంగా ఆయన ఈ తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడా అన్నది మనకు తెలియదు. కానీ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కననీయ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఈమె ఒక అన్యురాలు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అద్భుత శక్తిని కోరుకుంటూ దయ్యం పట్టి పీడించబడుతూ ఉన్న తన కుమార్తెకు విడుదల ప్రసాదించమని వేడుకొంది. మనము యూదుల చరిత్ర చూసినప్పుడు కననీయులకు యూదులకు ఏ విధంగానూ పడేది కాదు. యూదులు వారిని తమ శత్రువులుగా చూచేవారు. అలాంటి సందర్భంలో ఈ అన్యురాలు ఆ విధంగా ప్రభువుని అర్థించడం అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు, ప్రభు శిష్యులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభువేమో ఆమెకు ఏ విధంగానూ సమాధానం ఇవ్వడం లేదు. ప్రభువా అని ఆమె ఆయనను పిలిచింది. దీని అర్థం దేవా అని ఆమె ఆయనను సంబోధించిందని కాదు, అయ్యా అని ఆయనను పిలిచింది. కానీ ఇక్కడ ఆమె ఆయనను దావీదు కుమారా అని పిలిచింది. ఇది ఖచ్చితంగా ఆయన మెస్సయ్యా, దావీదు వంశంలో జన్మించి యూదులకు అన్యులకు అందరకు రక్షణను ప్రసాదించే ఆ రక్షకుడు ఇతడేనని
ఆమె గుర్తించినట్లుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఈ ఫినీషియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తును గూర్చి విన్నారు. ఆయన బోధలు, అద్భుత కార్యాలను గూర్చి వారు విన్నారు. అందుకే ఆ ప్రాంతంలో నివసించే ఈ కననీయ స్త్రీ ప్రభు గూర్చి విని ఆయన అద్భుత కార్యాలకు ఆశ్చర్యపడి ఆయన అద్భుత శక్తిని నమ్మి ఈ దయ్యం పట్టి పీడించబడుతున్న తన కుమార్తెకు తప్పకుండా స్వస్థతను ఇస్తాడని ఆమె నమ్మింది. అదే నమ్మకంతో ఈనాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అర్థిస్తూ ఉంది. ప్రభువుని దావీదు కుమారా అని పిలవడం ద్వారా పూర్వం దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ప్రకారం దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్యవు, ఆ లోకరక్షకుడవు నీవేనని ఆమె గుర్తించినట్లుగా అయ్యింది. మనము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుడు దావీదునకు నీ వంశంలోనే లోకరక్షకుడు జన్మిస్తాడని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం క్రీస్తులో ఏ విధంగా నెరవేరిందన్నది మనం గమనించవచ్చు. ఆయన ఆమెకు ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. ఆమె ఆయనను విడిచిపెట్టలేదు. శిష్యులకు ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆమెకు చేయవలసిన మేలేదో చేసి ఆమెను వదిలించుకోమని వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. ప్రభువు ఆ సందర్భంలో ఆమె వైపు తిరిగి, యజమాని రొట్టెలు బిడ్డలకే గాని కుక్కలకు కాదు అన్నట్లుగా ఒక గ్రీకు సామెతను చెప్పాడు. ఈ గ్రీకు సామెత ఎవరికి చెందవలసినవి వారి వారి అర్హతను బట్టి వారికే చెందాలి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి సామెత. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. యూదులకు వాగ్దానం చేసి లోకరక్షణ వారి నుండే వస్తుందని చెప్పాడు. వారిని తన బిడ్డలని ఆయన ప్రకటించాడు. ఈ లోకరక్షణను యూదుల ద్వారానే ప్రాప్తింప చేస్తానని దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం ఈనాడు ఆ మెస్సయ్య దావీదు వంశంలో యోధా గోత్రంలో జన్మించాడు. ఇప్పుడు ఆ దేవుని వాగ్దానం ప్రకారం యూదులకు మాత్రమే యేసుక్రీస్తు ఆ మెస్సయ్య పంపించబడ్డాడు. ముందు యూదులకు, ఆ ఇశ్రాయేలీయులకు ఆ వాగ్దానం చేసిన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు పంపించబడ్డాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తుని యొక్క బోధల, అద్భుత కార్యాలు ముందుగా స్వీకరించగలిగిన అర్హత, పొందే యోగ్యత ఒక ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే ఉంది. కాబట్టి నేను ఆ యజమాని యొక్క రొట్టెలు ఆ యజమాని బిడ్డలకు మాత్రమే అందిస్తానని చెప్పి ప్రభు ఈ గ్రీకు సామెత ద్వారా తెలియచేశాడు. అనగా తాను యూదుల రక్షణ కోసం వచ్చానని, యూదులకు వాగ్దానం చేయబడిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చానని, తన అద్భుత కార్యాలు, తన బోధలు ముందు యూదులకు చెందాలని ప్రభు సూచించాడు. ఇక్కడ యజమాని దేవుడు అందించబడవలసినటువంటి ఆ రొట్టెలు, ఆ మెస్సయ్య ద్వారా అందించబడే ఆ దైవరాజ్యపు ఆ వాగ్దానం, ఆ దైవరాజ్యపు సందేశం, ఆ దైవరాజ్యాన్ని సూచించే అద్భుత క్రియలు ముందు యూదులకు మాత్రమే చెందాలి అన్నట్లుగా ప్రభు అక్కడ సూచించాడు. ప్రభు సూచించిన ఇదే గ్రీకు సామెతను మనం లోతుగా చూసినప్పుడు ప్రభువు ఆ కననీయ స్త్రీని, ఆ కననీయులను, అన్యులను కుక్కలతో పోల్చాడా అనేటటువంటి అర్థం వస్తుంది. కానీ ఈ సామెత ఉద్దేశం అది కాదు. ఇక్కడ అర్హులకు చెందాల్సినవి అర్హులకు చెందాలి, అనర్హులు దానికి యోగ్యులు కాదు అని దాని భావం. ఇక్కడ అనర్హులు ఎవరంటే అన్యులు, అర్హులు ఎవరంటే దేవుని వాగ్దానం పొందినటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పిన అదే గ్రీకు సామెతకు ఇంకొక సామెతను ఈ కననీయ స్త్రీ వినియోగించి, అవును ప్రభు, మీరన్నట్లుగా అర్హులు, యోగ్యులైన వారికి మాత్రమే ఏదైనా చెందాలి, కానీ మరి అయోగ్యులు, అర్హత లేనటువంటి వారు అయినప్పటికీ ఈ కుక్కలే యజమాని భోజనపు బల కింద పడినటువంటి యజమాని బిడ్డలకు అందిస్తూ ఉండగా కింద పడినటువంటి రొట్టె ముక్కలను తింటాయి కదా, ఆ విధంగా నీవు నాకు సహాయం చేయమని
ఆ కొద్ది మొత్తము సాయములోనే నా కుమార్తెకు కావలసిన స్వస్థతను ప్రసాదించమని ప్రభువుని ఆమె అడిగింది. ఆమె దృఢమైన విశ్వాసానికి ప్రభు ముగ్ధుడయ్యాడు. శతాధిపతి విశ్వాసం ఎంత దృఢంగా ఉందో అలాంటి దృఢమైన విశ్వాసాన్ని ఈ అన్యురాలైన కననీయ స్త్రీలో యేసు ప్రభు చూచాడు. అందుకే ఆమె దృఢమైన విశ్వాసానికి ప్రతిఫలంగా ప్రభు ఆమె కుమార్తెకు దయ్యం నుండి విడుదల ప్రసాదించాడు, స్వస్థతను అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభు ముందుగా తన రక్షణ సందేశాన్ని పాలస్తీనా పరిసర ప్రాంతంలో ప్రకటించాలి. ఆయన తలుచుకుంటే రోము మహాసామ్రాజ్యానికి చెందిన అన్ని గొప్ప పెద్ద పెద్ద పట్టణాలలోనూ పయనించి ఆయన రక్షణ సందేశాన్ని అందించి వారినందరినీ కూడా దేవుని వైపు నడిపించగలడు, దైవరాజ్యంలోనికి వారిని చేర్చడానికి కృషి చేయగలడు. కానీ యేసుక్రీస్తు తండ్రి చిత్తానుసారము తండ్రికి విధేయుడై ముందుగా ఇశ్రాయేలీయులకు రక్షణ సందేశాన్ని అందించాలి, వారి మధ్య దైవరాజ్య స్థాపన చెయ్యాలి. పాలస్తీనాలో అతడు ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించాలి. తండ్రి చిత్తానికి విధేయుడై యేసుక్రీస్తు ఆ పాలస్తీనా పరిసర ప్రాంతాలలోనే దేవుని సందేశాన్ని అందించాడు. దైవరాజ్యం మీ మధ్యకు వచ్చిందని సూచిస్తూ అద్భుత కార్యాలు చేశాడు. ఇది పరిశీలించినప్పుడు ఒక ఆవగింజంతే అయ్యున్నా, క్రీస్తుని ఈ పరిచర్య ఆవగింజంతే ఈనాడు కనపడుతూ ఉన్నా, అది మహా గొప్ప వటవృక్షమై ప్రపంచ అన్ని రకాల జాతుల పక్షులకు నివాసయోగ్యమైనటువంటి గొప్ప వృక్షంగా అది ఎదుగుతుందని ప్రభు సూచించాడు. అనగా క్రీస్తుని యొక్క ఈ రక్షణ సందేశం, అతడు దైవరాజ్య స్థాపనకు సూచనగా చేసిన అద్భుత కార్యాలు, క్రీస్తుని యొక్క ఈ బహిరంగ పరిచర్య చూడడానికి చిన్నదిగా కనపడిన అది భూదిగాంతాలకు ప్రచారమై వెళుతుంది. అన్ని జాతులకు ఇది రక్షణ నివాస యోగ్యమైన దైవరాజ్య స్థలంగా అన్ని జాతులు అనేక ప్రాంతాల వాళ్ళు వచ్చి రక్షణను నివాసాన్ని పొందగలిగినటువంటి గొప్ప వటవృక్షంగా క్రీస్తుని చేత స్థాపించబడి ఈ దైవరాజ్యం ఎదుగుతుందని ప్రభు సూచించాడు. మనం కూడా మన అనుదిన జీవితంలో యేసుక్రీస్తునందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యందు ఎంతటి విశ్వాసం లేకపోతే యూదులు తమ బానిసాన్ని ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ముందుగా కూల్చివేయబడి ఉన్నటువంటి ఆ యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. దేవుని మీద తమకున్నటువంటి విశ్వాసాన్ని, ప్రేమను వారు వెల్లడి చేశారు. అంతే రీతిలో చూడడానికి ఒక అన్యురాలే అయిన ఈ కననీయ స్త్రీ ప్రభుయందు ప్రగాఢమైన విశ్వాసంతో నేను నీకు మేలు చెయ్యనని చెప్పిన ప్రభు మీద నమ్మకంతో ఆయనను పదే పదే అర్థించి తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రకటించి ప్రభు దగ్గర నుంచి ఈ గొప్ప అద్భుతాన్ని, మేలును తన కుమార్తె కోసం పొందింది. మనం కూడా ప్రభు మీద దృఢమైన ప్రేమను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి. పరిస్థితి ఎలా ఉన్నా దేవుణ్ణి అంటి పెట్టుకొని మనము జీవించాలి, ఆయన సందేశానుసారము జీవించాలి. ఆ ప్రభు మీద నమ్మకంతో మనం మన జీవితాలను ముందుకు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మనం తప్పకుండా ప్రభు అందించేటటువంటి అనేక మేలులను, ఆ ప్రభు మనకు అందించే ఆ రక్షణపు దీవెనలను సొంతం చేసుకోగలుగుతా, మన జీవితాలను మనం ధన్యం చేసుకోగలుగుతామని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఆ దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ కననీయ స్త్రీ వలె, ఆ అన్యుడైన ఆ శతాధిపతి వలె మనలో కూడా పెంపొందింప చేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఆ చల్లని ప్రభు కరుణామయుడు మనందరి విశ్వాసాన్ని బలపరిచి మనల్ని, మన జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమేన్.